శ్రీ మాత్రే నమః. మన ఛానల్కి స్వాగతం. జ్యోతిష చక్రం నుండి 11వ రాశి అయిన కుంభరాశి వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఈ 2025వ సంవత్సరం జనవరి 13, 14, 15వ తేదీలలో మీ ఇంట్లోని దాగి ఉన్నటువంటి శక్తి బయటకు రాబోతుంది. అయితే అది ఎలాంటి శక్తి? ఇక ఆ శక్తి కనుక మీ ఇంట్లో నుంచి బయటకి రావడానికి మూలంగా మీకు మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేటివి ఉంటాయి, మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అనే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, ముఖ్యంగా ఈ జనవరి 13, 14, 15వ తేదీలలో వారి ఇంట్లో దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటకు రాబోతుంది, ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఒక లైక్ అండ్ షేర్ మాకు సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే కనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శనిదేవుడు. ఇక ఈ యొక్క కుంభరాశి వారి విచిత్వాన్ని మనం చూస్తే కనుక వీరు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరుల యొక్క ఎదుగుదలలో ఈ రాశివారు తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తారు. ఈ రాశివారు జెలసీగా అస్సలు ఫీల్ అవ్వరు. అలాగే ఒకరిపై అసూయ, కుళ్ళు, కుతంత్రాలు వీరికి చేతగాని పని. కుంభరాశి వారు ఎప్పుడు కూడా ఇతర వ్యక్తుల కోసం మీరు కోరుకునే వ్యక్తులు కానీ ఇతర వ్యక్తుల యొక్క చెడు మాత్రం అస్సలు కోరుకునే వ్యక్తులు అస్సలు కాదు. అయితే ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉంటారు. కానీ వీరిని మాత్రం శత్రువుగా భావించే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి మంచి మనస్తత్వం కారణంగా ఈ కుంభరాశి వారు చాలామంది మిత్రులను, శ్రేయోభిలాషులను సంపాదించుకోగలుగుతారు. ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వ్యక్తులు మాత్రం స్వతంత్ర అభిప్రాయం కలిగేవారుగా ఉంటారు. ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారు బంధాలకు, అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యతను ఇస్తారు. ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరికి శ్రేయోభిలాషలు కూడా అధికంగానే వీరు సంపాదించుకోగలుగుతారు. ఈ విధంగా వీరి అందరూ ఇష్టపడుతూ చూసి కొంతమంది వ్యక్తులు మాత్రం కుంభరాశి వారిని చూసి ఓర్వలేకపోతారు. కుళ్ళు, కుతంత్రాలు కూడా చేస్తుంటారు. అయితే వీరిపైన ఒక జెలసీ అనేది ఉంటుంది. ఇక ఈ జెలసీ కారణంగా అనేక రకాల కుట్రలు పండి వీరి యొక్క జీవితంలో ఆర్థికంగా దిగజారడానికి కావచ్చు, లేదంటే పరువు ప్రతిష్టలకు భంగం కలిగి ఉంచడానికి కావచ్చు. కొంతమంది వ్యక్తులు అయితే కుంభరాశి వారికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో మా యొక్క ప్రాబ్లమ్స్ నుండి మీరు తప్పించుకోగలరు. అలాగే ఇతరులు మీ మీద పండేటువంటి కుట్రలను వారికే తిప్పి కొట్టగలిగే సామర్థ్యం ఎక్కువ కుంభరాశి వ్యక్తులలో అధికంగా ఉంటుంది. ముఖ్యంగా నేర్పరితనం, చాకచక్యం, సమయానుకూలంగా మాట్లాడేటువంటి తెలివితేటలు కుంభరాశిలో ఉంటాయి, అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే కుంభరాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఇదివరకు ఈ రాశి వారు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులు కూడా వీళ్ళు చూశారు. ఎలా అంటే సురిటి సంతకాల వలన వీరు గతంలో మోసపోయి ఉంటారు. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు, ఒడిదుడుకులు మిమ్మల్ని ఎంతగానో బాధించాయి. అయితే ఇక మీదట మీకు మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పవచ్చు. ఈ 2020 సంవత్సరం జనవరి 13, 14, 15వ తేదీలలో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ఒక ప్రత్యేక పూల శక్తి అనేది ఈ సమయంలో బయటకు వెళ్ళిపోతుంది. అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను, సమస్యలను, కష్టాలను ఎదుర్కోవడానికి కారణం మీ ఇంట్లో ఉండే
నెగటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అది మీ ఇంట్లో నుండి బయటకు రాబోతుంది. ఇక ఆ శక్తికి బయటకు వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుతారు. ముఖ్యంగా నరదిష్టి అనేది చాలా అంటే చాలా ప్రభావవంతంగా మనిషిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. నరదిష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని సామెత విని ఉంటాము. అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకు ఉంటుంది. అటువంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారికి చెడు దిష్టి కారణంగా ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులు సమస్యలను ఎదుర్కొంటారు. కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో నెగటివ్ ఎనర్జీ మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోనే దాగి ఉన్నాయి. ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాలైనటువంటి బాధలు ఇబ్బందులు అలాగే సమస్యలన్నిటివి మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఎంతో కాలంగా తీరని సమస్యకు పరిష్కార మార్గాలు దొరకక మీరైతే ఎన్నో రకాలుగా బాధలను అనుభవిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకైతే సాగుతూ ఉన్నారు. మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా మనసులో మాత్రం ఏదో తెలియని బాధ ఎప్పుడు కూడా మిమ్మల్ని ఆ సమస్య వెంటాడుతూ ఉంది. ఇక అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి వారికి జీవితంలో ఈ నెల జనవరి 13, 14, 15 తేదీలలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి బయటకు రాబోతుంది. ఖచ్చితంగా ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఇక మీ ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక సమస్యలు ఇబ్బందులు పెడతాయి. ముఖ్యంగా చదువు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించినటువంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ఈ విధంగా కుంభరాశి వారి జీవితంలో కూడా జరుగుతుంది. దీనికి కారణం ఇంట్లో దాగినటువంటి ఉన్న నెగిటివ్ ఎనర్జీ. ఈ నెల జనవరి 13, 14, 15 ఈ 3 తేదీలలో అనేటివి మీ జీవితంలో చాలా కీలకమైన రోజులు అనేటివి చెప్పవచ్చు. గతంలో మీరు ఎంతోమందికి సహాయాలు చేశారు, కానీ ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా కూడా నిలిచారు. ఆ విధంగా మీరు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందుతారు. ఎందుకంటే ఆ పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించి వేస్తాడు. అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. దీని కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా నా అన్నవారు కూడా అపార్థం చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒక సందర్భంలో జీవితం కూడా అనుభవించాలని కూడా ఒక రకమైనటువంటి నిరాశ ఏర్పడుతుంది. ఎందుకంటే దీనికి కారణం నెగటివ్ ఎనర్జీ. కుంభరాశి వారి జీవితంలో ఈ సమయంలో అద్భుతం అయితే జరగబోతుంది. ఎందుకంటే మీ ఇంట్లో దాగున్నటువంటి నెగటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ జనవరి 13, 14, 15 తేదీలలో అది బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వారు మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే గనక వాటిని వెంటనే తీసి బయటపడేయండి. ఎందుకంటే ఈ విధమైనటువంటి వస్తువులు కూడా ఇంట్లో ఉండడం మూలంగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది. అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు కానీ, బకెట్లు కానీ, చైర్లు కానీ ఇటువంటి విరిగిన వస్తువులు కూడా మీ ఇంట్లో ఉండకూడదు. అలాగే పగిలిన గాజులు, పగిలిన అద్దాలు కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టుకోకూడదు. ఇటువంటి పగిలిన వస్తువులు ఉండడం కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా అవుతుంది. ముఖ్యంగా కుంభరాశి వారు చిన్న పని చేయాల్సి ఉంటుంది. ఆదివారం రోజున మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి. కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీని లోపలికి లాక్కునే శక్తి ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారు ఆదివారం రోజున కలబంద మొక్కను తీసుకొని దానికి పసుపు పోసి గంధం కుంకుమలతో బొట్లు పెట్టండి. ఈ విధంగా మీరు కలబందను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది. అదేవిధంగా మీరు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా మీ ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకోండి. ఈ విధంగా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఇక ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో ప్రవేశించడం మూలంగా
ఒక అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. అప్పుల బాధలు తీరిపోతాయి. ఆర్థిక పురోగతిని మీరు చూస్తారు. ముఖ్యంగా జనవరి 13, 14, 15వ తేదీలలో ఏ రోజైనా ఏ సమయంలోనైనా సరే నెగటివ్ ఎనర్జీ, ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు, బాధలు, సమస్య నుండి మీకు విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా కుంభరాశి వారు జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి శివారాధన చేసుకోండి. అలాగే విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి. అలాగే దాన ధర్మాలు చేయండి. మీ జీవితంలో ఖచ్చితంగా శుభ ఫలితాలు మరెన్నో పొందుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు లైక్ చేయండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే పక్కన వచ్చిన ఆలైన బెల్లుని యాక్టివ్ చేసుకుంటే మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కుంభరాశి వారికి ఈ విధంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి.